ఎంతోమందికి లేని భాగ్యాలను మాకు ఇచ్చారు ప్రభువా. నాయన ఈ లోక ప్రకారం అనేకులు జ్ఞానులు మాలో లేరు ప్రభువా, అనేకులు బలవంతులు మాలో లేరు ప్రభువా, అనేకులు ప్రభువా ధనవంతులం లేవు ప్రభువా. నాయన మమ్మల్ని నాయన మీరు ఏర్పరచుకుని బలవంతులను సిగ్గుపరచుటకే బలహీనులైన మమ్మల్ని ఏర్పరచుకున్నకే ఇస్తున్నాము. నాయన జ్ఞానం గల వారిని సిగ్గుపరచుటకు జ్ఞానం లేని మమ్మల్ని మీరు ఎన్నుకున్నందుకే స్తోత్రాలు నాయన. నాయన ధనవంతులను సిగ్గుపరచుటకు దరిద్రమైన మమ్మల్ని మీరు ఎన్నుకున్నారు నాయన. లౌకికంగా ఈ లోకంలో ఏ విధంగా మేము పనికిరాని వాళ్ళం, కానీ ఇంతగా మా పట్ల మీ ప్రేమను చూపించినందుకు స్తోత్రం తండ్రి. ఈ సాయంకాల సమయంలో మీరు మాతో మాట్లాడండి, ఆరాధనలో మీరు మనకు పొందండి. మీ దాసుడు ఈరోజు వాక్యాన్ని పంచుతుండగా నేను అనేకులు వాళ్ళ హృదయాలను దేవుడు తరపున మారి ప్రభు మా సంఘంలో ఎలాంటి ప్రభు ప్రాబ్లం లేకుండా మొదటి నుంచి ఏ రకంగా నడిచింది అదే ప్రకారం అంత వరుస నడిచి తండ్రి నీకు మహిమకరంగా మేము అందరం జీవించడం సాధించి రానయ్యున్న వారిని కానీ మా అందరం మా మధ్యకు మీరు నడిపించి తద్వారా మీరు మహిమ పొందమని వచ్చిన వారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, దేవుడు మనకి ఇచ్చిన చక్కటి అవకాశాన్ని బట్టి నేను దేవుడికి వందనాలు చెల్లిస్తూ ఈ యొక్క సాయంకాలం బైబిల్ స్టడీని ఆరాధన ద్వారా మనం ప్రారంభించుకుందాము. సాంగ్ నంబర్ 109వ పాట, యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా, మెస్సయ్యా నా తీయని తలంపులు నీవేనయ్యా అని పాటలు పాడుకుంటూ ఆ దేవుని మనం కనపరుచుకుంటున్నాం. సాంగ్ నంబర్ 109 and యేసయ్యా నా హృదయాభిలాష యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా, మెస్సయ్యా నా తీయని తలంపులు నీవేనయ్యా. యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా, మెస్సయ్యా నా తీయని తలంపులు నీవేనయ్యా. 109 పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై నా పితరులను ఆవరించి ఆదరించిన మహనీయుడవు. పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై నా పితరులను ఆవరించి ఆదరించిన మహనీయుడవు. పూజనీయుడా నీతి సూర్యుడా, నిత్యము నా కనుల వెలుగుచున్నవాడా. పూజనీయుడా నీతి సూర్యుడా, నిత్యము నా కనుల వెలుగుచున్నవాడా. యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా, మెస్సయ్యా నా తీయని తలంపులు నీవేనయ్యా. యేసయ్యా నా
నీవే నాయన పగలు మేక స్తంభం వలె ఉండి మా పితరులను నడిపించిన వాడు నాయన. రాత్రి అగ్ని స్తంభం వలె ఉండి మా పితరులను నాయన ఆ యొక్క అరణ్యంలో నడిపించిన వాడు ప్రభువా. పూజనీయుడా నీకే స్తోత్రాలు ప్రభువా. నీకు సూర్యుడా నీకే వందనాలు మా ప్రభువా. నిత్యం మా కన్నుల ప్రభువా వెదులుచున్నవాడు నీవే తండ్రి. యేసయ్యా నీ కృపకై వందనాలు. ఆ బండలో నీళ్లు వాళ్ళు తాగారు. ఆ బండ నువ్వే యేసయ్యా. క్రీస్తు నువ్వే నిన్ను గణపరుస్తున్నాము ప్రభువా. యెహోవా నీవే మా బండవు ప్రభు, నీవే మా కొండవు ప్రభు, నీవే మా అండవు ప్రభువా. నీవే మా సమస్తమైన వందనాలు స్తోత్రాలు మేము చెల్లిస్తున్నాం ప్రభు. రాజాది రాజు నీవే ప్రభువా. ఆమేన్ ఆమేన్. నీకు సమానం ఎవరు లేరు ప్రభా. నీకు ఎవరు ప్రభా ఈక్వల్ లేరే లేరు ప్రభా. నీకు ఎక్కడ ఆయన ఎంతో అమోఘం జ్ఞానములైన జ్ఞానం ఇచ్చిన దేవుడో ప్రభా. సర్వ సంపదలు జ్ఞానము సంపదలు బుద్ధి తెలివి జ్ఞానం మీలోనే గుప్తమై ఉన్నాయి. Lord, you are a God of wisdom. All the wisdom and knowledge is hidden in you, Father. Lord, you are the treasure of wisdom and knowledge, Father. Thank you so much. దేవునికి స్తోత్రం ప్రభు. వాక్యంలో చదివించినట్టుగా మన దేవునికి ఎవరికైనా శరీరాలంటండి బైబిల్లో రాయబడింది. ఆయన శక్తి, ఆయన జ్ఞానము, ఆయన యొక్క పరిశుద్ధత, ఆయన మంచితనము ఎవరితో మనం పోల్చలేమంట. సో అందుని బట్టి వందనాలు చెల్లిస్తూ శరీరారెవరు నా ప్రియుడైన యేసయ్య అనే పాట మనం పాడుతున్నాం. సాంగ్ నంబర్ 104. రెడీ. శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యను, శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యను, సర్వము నీకిన సర్వేశ్వరునికి పరిహరులేని పరిశుద్ధునికి, సర్వము నీకిన సర్వేశ్వరునికి పరిహరులేని పరిశుద్ధునికి, శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యను, శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యను, నమ్మదగిన వాడే అనుదిశలాయమని కలుగచేయువాడే, నమ్మదగిన వాడే
We all confess. నీకు ఎవరు శరీరాలు నా యేసయ్యకు ఎవరు శరీరాలు తండ్రి నీ గుణాలు ఎవరికి శరీరాలు ఆయన నీలాంటి గుణం ఎవరికి లేదు ప్రభువా, నీకున్న నిత్యత్వం ఎవరికి లేదు ప్రభువా, నీకున్న మంచితనం ఎవరికి లేదు ప్రభువా, నీకున్న జ్ఞానం అయితే అస్సలు ఎవరికి లేనే లేదు ప్రభువా. బలవంతుడు నీవే ప్రభువా, జ్ఞానవంతుడు నీవే ప్రభువా,
పరిశుద్ధుడు నీవే ప్రభా, మార్పు లేని వాడు నీవే ప్రభా. థ్యాంక్ యూ లార్డ్, వి వర్షిప్ యు ఫాదర్. నమ్మదగిన వాడు నీవే, నలుగు దేశాల్లో నెమ్మది కలిగించేవాడు నీవే. ప్రపంచంలో ప్రభా సమాధానాన్ని మీరు మాత్రమే ఆయన పుట్టించగలుగుతారు ప్రభా. నెమ్మది కలిగించేవాడు నీవే ప్రభా. థ్యాంక్ యూ లార్డ్. మా జీవిత కాలం అంతా నిన్నే గణపరుస్తాను. మాకేసే నిలువెల్ల సిలువలో నలిగినావా నీకు స్తోత్రం మా ప్రభా. Father, we want to say thank you Lord. ఆరోగ్య ప్రదాత నీవే ప్రభా, సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించువాడు నీవే ప్రభా. ఆశ్చర్య క్రియలను జీవితమంతా నేను జరిగించువాడు నీవే. పునరుత్థానుడైన జయశీలి నీకే స్తోత్రాలు. మృతిని జయించినవాడు నీవే. శ్రేష్టమైన పునరుత్థానం మాకు అనుగ్రహించినవాడు. Father, we bless you. Father, we thank you. Father, we worship you. We love you, Lord. Amen. Amen. Thank you. Amen. Thank you, Lord. Thank you, Lord. ప్రియులారా, మనం తిరిగి దేవుని స్తుతించుకుంటే ఒక చివరి పాట పాడుతున్నాం. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము. ప్రకటన గ్రంథము 1:8-9-10 యోహాను దర్శనం చూసినప్పుడు ఆయన అంటాడు, యేసుక్రీస్తు యొక్క ముఖము మనోహరంగా, ఆయన స్వరము ఒకే జలపాతముగా, ఆయన యొక్క బట్టలు తెల్లని ఉన్ని వలె ఉన్నాయి. ఆయన చూసినప్పుడు నేను చచ్చిన వానలు ఆయన ముందు పడిపోయాను. అప్పుడు యేసుక్రీస్తు అతను లేపి, భయపడకు, నేనే అల్ఫా ఒమేగా, నేనే మొదటివాడు కడుపువాడని చెప్పి ఆయన ఆదరిస్తాడు కదా. సాంగ్ నంబర్ 100. చాలా రోజులైంది పాట పాడక. మనం నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము అంటే బంగారం కంటే నీ యేసయ్య నా ప్రాణప్రియుడని పాడుతూ దేవుని గణపతి. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము, యేసయ్య నా ప్రాణప్రియుడా, మన గణపతి
చేసుకుందాం. యోహాను ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు యొక్క దర్శనాన్ని చూసినప్పుడు ఆయన ముఖము, ఆయన కళ్ళు, ఆయన యొక్క మాట రెండంచుల ఖడ్గం వలె బయలుదేరిందంట. ఆయన పాదములు అపరించి మయమంట. ఆయన ధరించుకున్న దుస్తులు ఎన్నో తెల్లని ఉన్ని వలె మెరుస్తున్నాయంట. ఆయన దర్శనాన్ని చూసినప్పుడు యోహాను కింద పడ్డాడంట, చనిపోయిన వారి వలె. యేసుక్రీస్తు లేచి పుట్టి, భయపడకు, నేనే అల్ఫా ఒమేగా, నేనే ఆది అంతం, నేనే మొదటివాడు కడపటివాడు, నేను మృతుడునైతిని, ఇదిగో సదాకాలం జీవిస్తున్నాను. తండ్రి, థ్యాంక్ యూ నాయన. ఆల్ఫా నువ్వే, ఒమేగా నీవే, యేసయ్య మొదటివాడు నీవే, కడపటివాడు నీవే, ఆది నీవే, అంతం నీవే. అందుని బట్టి మేము నీకు వస్తాను. నీవు మాకు తోడై ఉన్న దేవుడు నాయన, నీ యొక్క సన్నిధిలో నిలిచి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్న దేవుడు, అణువణువ నీ కృప మాపై నిక్షిప్తమైనందుకు నీకు స్తోత్రాలు. నాయన, మమ్మల్ని ఎప్పుడు విడవక మమ్మల్ని మీరు వెంబడిస్తూ మా పట్ల నీ కృపను చూపిస్తున్నందుకు స్తోత్రాలు. నీవే మా శైలి, నీవే మా యొక్క నాయన వాత్సల్యం ప్రభు. థ్యాంక్ యూ. మా శుద్ధం నీవే. వందనాలు చెల్లిస్తున్నాం. వాడా, కడపటి వాడా, చనిపోయిన వాడా, ఎక్కువ యుగంలో జీవిస్తున్నవాడా, మా హృదయాలలో కొలువై ఉన్న దేవుడు నీవే. మా ఆశ్రయం, మా దుర్గం, మా కొండ, మా Father, we bless you. Thank you, Father. Thank you. Amen. చివరికి మన ప్రియులు పాట 126 పాడుతున్నామండి. ఓకే, సాంగ్ నెంబర్ నా యేసయ్య నీ దివ్య ప్రేమలో 126. యేసన్న గారు ఎంత ఆత్మీయంగా రాసిన పాట కదా. 126 నా యేసయ్య నీ దివ్య ప్రేమలో. నా యేసయ్య నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిగణించే, నా జీవితం పరిగణించే. నా యేసయ్య నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిగణించే.
ఉండగా, జయమిచ్చు నీవు నా తోడై ఉండగా నాకు ఏ భయం లేదు. జయమే నాయన నీ ఆశ, జయమే నీ ఆకాంక్ష. నా యేసయ్యా మా మధ్య ఉన్నావు, మా దివ్య ప్రేమలో నాయన ఉన్నావు తండ్రి. నీ ప్రేమ తల్లి కంటే గొప్పది, భార్య కంటే గొప్పది, భర్త కంటే గొప్పది. నీ ప్రేమ పిల్లల కంటే గొప్పది, మీ ప్రేమ స్నేహితుల కంటే గొప్పది. అందుకు మేమందరము ఏ గెలుస్తూ కనపడుతున్నాం మాత్రం మేము చూపిస్తాం. ఆమె యేసయ్య నామములో ఈ ఆరాధన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ప్రియులను తిరిగి మన దేవుడు ఎప్పుడు గురువారం బైబిల్ స్టడీ నడుచుకుంటూ దేవుడికి వందనాలు చెల్లిస్తూ అండ్ ఈరోజు మన మధ్య అలెగ్జాండర్ గారు ఈరోజు క్లాస్ తీసుకుంటారు. రిక్వెస్ట్ బ్రదర్